ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలను ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు ఆదేశాల మేరకు వైసీపీ మండలాధ్యక్షుడు రామిశెట్టి నాని ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఉమ్మంగి గ్రామంలో స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామిశెట్టి నాని మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రజా సంక్షేమానికి చిరునామాగా నిలిచారని 108 అత్యవసర అంబులెన్స్ సేవలు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం వంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో కోట్లాది మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన మహానేతగా వైఎస్ఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకు మరింత చేరువగా సేవలందించడమే తన లక్ష్యమని తెలిపారు. వైఎస్ఆర్ తనయుడు జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేయడమే ఆశయంగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కొప్పన గంగారావు, సాధనాల అప్పారావు, కేవల అర్జునుడు, కొప్పన నాయుడు, షేక్ ఇస్మాయిల్, పలివెల తిరుమూర్తులు, గట్టె వెంకట్రావు, తిరగటి మణిప్రకాష్, శుంకర సూరిబాబు, అర్ధంపుడి పెదకాపు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు పాల్గొని వైఎస్ రాజశేఖర రెడ్డికు ఘనంగా నివాళులర్పించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 77వ జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు గుర్తు చేసుకున్నవాడు. ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో మచ్చలేని వ్యక్తి, మగుతోలేని మహారాజు ఎవరన్నా ఉన్నారంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారని చెప్పుకుంటూ ఉండమన్నాడు. ఈయన మన రాష్ట్రంలో పోలవరం రైతు బాగుండాలని, రైతు సంక్షేమం కోరుకుంటూ పోలవరం శంకుస్థాపన చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్తూ ఉన్నానండి. తర్వాత ఈ రోజున ఉచిత విద్యుత్ మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు రైతుకి పంట అవసరం లేదు, రైతుకి తిండి అవసరం లేదనే రోజుల్లో రైతుకి ఉచిత కరెంట్ ఇవ్వాలని 9 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో చెప్తూ ఉన్నానండి. అదేవిధంగా పేద విద్యార్థులు చదువుకోవాలని, పేదలందరూ బాగుండాలని, పేదలకు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఉన్నత స్థాయి చదువులు చదివించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్తూ ఉన్నారండి. అదేవిధంగా తీసుకొచ్చి మాటగా టైం లేదు కానీ అడిగలరా అందుకని ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.